ఆంధ్రప్రదేశ్లో సొంతింటి కోసం 3 సెంట్ల స్థలం మరియు 4 లక్షల రూపాయల సహాయం కోసం ఎదురు చూసేవారు మీరు ఆ పథకానికి అర్హులో కాదో చెక్ చేసుకోవడం ఎలా అనే విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిద్ధమైంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే సాయం పొందేందుకు మీరు అర్హులేమో చెక్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ అధికారంలోకి వస్తున్న ఎన్నికల హామీని చేపట్టిన కూటమి సర్కార్ ఇందులో భాగంగానే మధ్యతరగతి ప్రజల కళలను సాకారం చేసేందుకు సిద్ధమైందండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద భారీగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో రాష్ట్ర వాటాను జోడించి మరింత నాణ్యతతో సౌకర్యవంతంగా ఉండే ఇళ్లను నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కీలక ప్రకటన చేశారండి. ఇంటి నిర్మాణానికి చంద్రబాబు సర్కారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసమే నిరుపేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు భారీ సహాయాన్ని ముందుకు వచ్చినట్లు తెలిపారు. అర్హులకు స్థలమే కాదు ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలాన్ని అర్హులకు అందిస్తామని తెలిపారు. అలాగే ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఇక సొంత స్థలం ఉండి అందులో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే అందుకోసం కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని చెప్తున్నారు. ఇలా ఈ 5 ఏళ్లలో భారీ గృహ నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ భావిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా మంగళగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సమావేశంలో ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గాల్లో ఇల్లు లేని వారు లేకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని కూటమి ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వెంటనే ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారండి. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే 4 లక్షల్లో కేంద్రం రాష్ట్ర వాటా ఉంటుంది. 60% కేంద్రం భరిస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే రాష్ట్రం వాటా పెంచాలని కూడా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేసుకునేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారండి.